హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మూవ్‌మెంట్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కథ గురించి మాట్లాడుకుంటే 1663లో పోర్చుగీస్ నుంచి వచ్చిన ఒక రాజకుటుంబానికి సంబంధించిన నిధిని కాపలా కాయడానికి బరూజ్ అనే ఒక విధేయుడిని అయితే నియమిస్తూ ఉంటారు. ఆయనే మన మోహన్ లాల్ గారు. ఆయన ఆ నిధిని కాపాడడం కోసం ఒక బూత్ బంగ్లాలో 400 సంవత్సరాలు ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? అసలు ఆ నిధిని వేరే వాళ్ళు కాజేయడానికి ఎందుకు ట్రై చేశారు? ఇంతకీ ఆ నిధిని ఈయన కాపాడారా లేదా? ఈ కాపాడే క్రమంలో ఒక చిన్నపిల్ల అయితే ఈ స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. ఆ చిన్నపిల్లకి బరూజ్‌కి మధ్య రిలేషన్ ఏంటి అనేది ఈ సినిమా కథ కింద మాట్లాడుకోవచ్చు. నిజానికి ఈ కథ మనం ఎప్పుడో చాలా ఏళ్ల కిందన చూసిన ఫీలింగే అనిపిస్తది. మన చిన్నప్పుడు ఇలాంటివి చాలా సినిమాలే చూసాం మనం. బట్ ఈ సినిమాలో నటన గురించి మాట్లాడుకుంటే మోహన్ లాల్ గారు అయితే చాలా ఆద్యంతం మెప్పించారనే చెప్పుకోవచ్చు. మోహన్ లాల్ కనిపించడు, బరూజ్ క్యారెక్టర్ కనిపిస్తది మనకి. చిన్నపిల్లలు కూడా క్యారెక్టర్ చేసినప్పుడు కూడా చాలా బాగా చేసింది. బట్ ఈ సినిమా అయితే రెగ్యులర్ ఆడియన్స్‌కి అయితే అంతగా నచ్చదు. ఎందుకంటే ఎక్కువ ల్యాగ్ ఉంటది. సినిమా మొత్తం సాగదీసినట్టే అనిపిస్తది మనకి. కాకపోతే ఈ సినిమా చిన్న పిల్లలకైతే చాలా చాలా బా నచ్చుద్ది అని చెప్పుకోవచ్చు. వీకెండ్‌లో మాత్రం చిన్న పిల్లలైతే ఒకసారి ట్రై చేయొచ్చు ఈ సినిమా. వాళ్ళనైతే చాలా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ రెగ్యులర్ ఫ్యాంటసీ స్టోరీలు ఇష్టపడే వారికి కూడా ఒక ఇంతకు నచ్చుతుందని చెప్పుకోవచ్చు. బట్ కామెడీ ఐడియా అంత ఎంగేజింగ్ అయితే అనిపించదు. కాబట్టి చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఈ వీకెండ్‌లో అయితే తప్పకుండా ట్రై చేయండి. మూవీ రివ్యూస్ కోసం, సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ మ్యాన్. థాంక్ యూ.